హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీతో ముచ్చట్లు. సో ఈ వీకెండ్కి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? జూ పార్క్. ఎస్, వైజాగ్లో మన జూ పార్క్ ఉంది కదా, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే బేబీస్తో కొంచెం కష్టం అని చెప్పి కార్కి కూడా టికెట్ తీసుకోవడం జరిగింది. 750 రూపీస్ అయిందండి. అండ్ ఓవరాల్గా మాకు 1000 రూపీస్తో కార్ ఎంట్రీ విత్ మాకు ఇండివిజువల్గా అందరికీ కలిపి టికెట్స్ తీసేసుకున్నాము. సో రాగానే రైనోసరస్ చూసాము, తర్వాత కొంగలు చూసాము, అండ్ లయన్, టైగర్, ఎలిఫెంట్స్ అన్ని యానిమల్స్ చూసాము. పిల్లలైతే చాలా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. అండ్ మా వాడైతే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో వచ్చేసామన్నమాట జూ పార్క్కి. సో జూ పార్క్కి రాగానే మేమైతే ఫస్ట్ రైనో కనిపించింది. సో రైనో చూసుకుంటూ ఆ తర్వాత కొంగలు అవి ఇవి అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అలా వాక్ చేస్తున్నాము, అక్క, నేను, శౌర్య. సో శౌర్య మా అక్క వాళ్ళ బాబు, తెలుసు కదా మీ అందరికీ. సో ఇక్కడ వచ్చేసాం మనం ఎలిఫెంట్స్ దగ్గరికి. క్యూట్గా అనిపించే నాకైతే ఎలిఫెంట్స్ చాలా చాలా బాగున్నాయి గైస్. ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి అవి కూడా, అసలు అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నాయి అవి. అండ్ మా ఆర్యన్ బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు ఎలిఫెంట్స్ ఫస్ట్ టైం చూడడం అనమాట. సో చూడండి ఎంత చక్కగా చూస్తున్నాడో వాడైతే. సో నేను మమ్మీ ఎప్పుడో నా ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో వెళ్ళామన్నమాట. అప్పుడు చూసా ఆ ఎలిఫెంట్స్ని, మళ్ళీ ఇదే చూడటం అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఎదురు వచ్చి కన్ను కొడతానురా, చిటికేస్తే సుఖమంతా మనదేరా, సాహసమే చైరాడింబక అన్నది కదరా పాతాళ భైరవి, చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. సో అమ్మ, అక్క, నేను ఇలా కలవడం నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది హార్ట్కి. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇట్లా బయటకు వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సున్ని ఉండలు కంది పొడి ఫ్యాక్టరీలో పండించని అమెరికా, ఇరాన్. సో రీసెంట్గా అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో జూకి వెళ్ళాను. సో అక్కడ అనిమల్స్ కూడా నాకు చాలా చాలా బాగా అనిపించాయి. అక్కడ సఫారీ కూడా ఉంటుంది, లైక్ జీప్ సఫారీ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, అనిమల్స్ అన్నీ మన చుట్టూ తిరుగుతాయి అన్నమాట. అదైతే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు గుర్తొచ్చాయి, ఎందుకంటే అక్కడ మనం బోన్లో ఉండి మన చుట్టూరు అనిమల్స్ ఉంటాయి అన్నమాట. అది కొంచెం స్కేరీనే అనుకోండి, బట్ లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా బర్డ్స్ అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఈ బర్డ్స్ నేమ్స్ అయితే నాకు తెలియదు, బట్ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయని క్యాప్చర్ చేశాను అనమాట. సో మా ఆర్యన్ బాబు అయితే ఫుల్ టు ఎగ్జైటెడ్, బర్డ్స్, యానిమల్స్ అన్నీ చూసుకుంటూ అట్లా పిలుచుకుంటూ ఉంటున్నాడు. నిన్నే వాడతా లంగడేసి వర్ర పెక్క గిరిగిరి గిచ్చుల గీచురాయి గీ పెడితే గిల్ పెడతారా, మస్కర్ల మాల పడతా మై నజర్ మార్ సుక్క, మెరమిచ్చుల మేర పుంజు కై పడితే కల్ కొడతారా. జే 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 J 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
పాదాలెట్టి సీతమ్మ పారాణెట్టి ఈ కొండ కోనసీమలో ఆహా పులకించే గుండె లోతుల్లో పోయోడు కంఠం పట్టే పోయోడు గురి చూపెట్టే సింహాలు పొంచే దారుల్లో నరసింహ ఈ అడవి నాదే వీటా నాదే చిరుత అంటారు కదా అట్లా ఈ బెంగాల్ టైగర్ అయితే సూపర్ ఎనర్జెటిక్గా ర్యాంప్ వాక్ చేస్తుంది చూడండి ఇక్కడ నుంచి. సో మంచిగా బలిష్టంగా తిని అప్పుడే వాకింగ్కి వచ్చినట్టు రెడీ అయ్యి వచ్చింది. జై 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 నరిసిరస పెసరిసిరసరెట్టు అసలు కథ మొదలెట్టు బైసుగుస కసి కసి నసపెట్టు సిసలు కథ సిగపట్టు విరుసు బిస కస కస తీరెట్టు ఇరుసులకు చౌరెట్టు అరిసెలకు అడుగుల విసిరెట్టు గుడిసెలకు అడిసెట్టు మక 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 మకొస్స మక 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 మకొస్స ఉవా మక 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 మకొస్స మక 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 మకొస్స ఫెళ 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 పంజా విసిరే పెప్పులిలో శౌర్యం చల 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 చెంగున ఎగిరే జింకలలో వేగం చిమ 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 చీమల బారులు చెప్పేనొక పాఠం మిర 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 మెరుపుల్లో నెమలాటే ఒక నాట్యం మన్నైనా ఇస్తుంది మాణిక్యాలెన్నో మానైనా చేస్తుంది త్యాగాలెన్నెన్నో అడవుల్లో ఉన్నాయి అందాలెన్నెన్నో అడగకనే చెబుతాయి అర్థాలింకెన్నో చిలిపిరి చిలిపిరి చిగేలు చిలిపిరి అదిగో నెమలిక చలి 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 కొరుకు తిను చలి ఇదిగో నిపు కాక ఏ చిలిపిరి చిలిపిరి చిగేలు చిలిపిరి అదిగో నెమలిక చలి 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 కొరుకు తిను చలి ఇదిగో నిపు కాక Simba hizo zilikuja watu hao walikimbia sana ఎగెత్తి కొట్టుకోడక్క ఉడుముడిచ్చి సింగండెక్క na pia chui zilitaka kula hao watu wengine. కురుక్కున దండో కొమ్మిడితే దుమ్ము దువ్వా Kimbia 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 sana kimbia. సో ఇక్కడ చూస్తున్నారా ఎంత రిలాక్స్డ్గా కూర్చుందో మా చింపు. సో దీన్ని చూసి మా ఆయన నన్ను కూడా నువ్వు అట్లాగే కూర్చుంటావు అంటాడు ఎప్పుడు. సో ఎప్పుడు కామెడీ చేస్తాడు అనేది అలాగా. చూస్తున్నంత అమాయకుడైతే కాదు రామ్ గారు. సో ఇక్కడ చూస్తున్నారా అక్క నేను రన్నింగ్ రేస్ అయితే పెట్టుకున్నాము. సో నేనే ఫస్ట్ అంటూ ఇద్దరం పరిగెడుతున్నాం అనమాట. ఆఖరికి ఇద్దరం ఫస్ట్ వచ్చాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వైల్డ్ డాగ్ అనుకుంటా. సో అడవి కుక్క అంటారు కదా, అది ఆ యానిమల్. ఘన ఘన గజరాజు రాకకే గగనాలదరాలి మహా మహా మృగరాజు అడుగులో పిడుగులు రాలి. సో నెక్స్ట్ హియర్ కమ్స్ ద వైట్ టైగర్. వైట్గా ఉండకుండా మడ్ కలర్లో ఉంది అని అనుకుంటున్నారా? అది ఫుల్గా బురదలో దొరికింది, అందుకే ఆ కలర్ చేంజ్ అయిపోయింది. మానవ రూపంలో వెంటాడి వేటాడు మమతల చాపంతో వేటాడి రామ మెరుపుతీగా అన్నట్టు చూడండి ఎలా ర్యాంప్ వాక్ చేస్తుందో వైట్ టైగర్. కన్నుల రెప్పల్లో చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో చతకాక తడబడి తడబడి తెరబడి గురి చెడి గుంపును విడిపోక హే చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడు. హియర్ కమ్స్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్ లయన్. చూసారా దూరం నుంచి ఎలా ఉందో? దూరంగానే ఉండండి, దగ్గర రాకండి అంటారు అది. దాన్ని చూస్తేనే లయన్ని అసలు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ కమ్స్ ద పులకించే గుండె హిపోపోటమస్. కోయోడు కంఠం పట్ట
అంటే పోయోడు సో అలా వెళ్తూ వెళ్తూ మా అక్క నేను కొన్ని మెమరీస్ మేక్ చేద్దామని చెప్పి కొన్ని రీల్స్ అయితే రికార్డ్ చేసుకున్నాం అనమాట. సో ఆ రీల్స్ సెషన్ అంతా ఎక్కడ చేసామంటే బటర్ఫ్లై పార్క్ అని ఉంటుంది. సో బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ ప్లేస్లో. సో ఆ ప్లేస్లో అయితే మేము కొన్ని రీల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అక్క శౌర్యం తీసుకెళ్ళి యానిమల్స్ అన్నీ చూపిస్తుంది. జే 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 జే. సో ఇక్కడ చూస్తున్నారా ప్యారెట్స్ అన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో, బుజ్జి బుజ్జిగా క్యూట్గా అరుస్తున్నాయి ప్యారెట్స్ అన్నీ. సో ఇది బర్డ్ సెక్షన్ అనమాట. ఆల్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. తర్వాత మేము చాలా లవ్ బర్డ్స్ కూడా చూసాము, పీజియన్స్, ప్యారెట్స్, ఇంకా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కూడా చూసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా మీరు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లవ్ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఈ పాటికి ఎండ్ అయిపోయింది అనమాట టైం. మేము ఆల్మోస్ట్ అరౌండ్ 5:30 అయిపోతుంది. సో అన్నీ క్లోజ్ చేసేసారనమాట, కేజెస్లో పెట్టేశారు. సో కొంచెం ముందు వచ్చి ఉంటే మేబీ కొంచెం ఓపెన్లో ఉండేవేమో. సో ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు 5 లోపలే అంతా కంప్లీట్ చేసుకునేలా మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే మాకు కొంచెం లేట్ అయిపోవడం వల్ల కొన్ని యానిమల్స్ లోపల పెట్టేశారనమాట. సో హియర్ కమ్స్ ద టాలెస్ట్ యానిమల్, జిరాఫ్. సో జిరాఫ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలామందికి, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో జిరాఫ్తో నేను మాట్లాడి రా బయటికి రా అంటే అది వచ్చింది. చూసారా ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. దానికి నా వాయిస్ అర్థమైందో మరేంటో తెలియదు. నేను పిలిస్తే బయటకు వచ్చింది. సో 2 ఉన్నాయన్నమాట. 2 అట్లా బయటకు వచ్చి అటు ఇటు వాక్ చేస్తున్నాయి. సో మీకోసం నేనైతే కొంచెం రికార్డ్ చేసి పెట్టాను, చూడండి. సో ఐ థింక్ దిస్ ఇస్ ఆస్ట్రిచ్ అండి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత పికాక్స్ కూడా ఉన్నాయంట. సో పికాక్స్ మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసేసారు ఆ పికాక్స్ ఉన్న ప్లేస్. సో అవైతే రికార్డ్ చేయడం అవ్వలేదు. సో జూ అంతా ప్రాపర్గా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఆన్ ద వేలో బీచ్ దగ్గర ఆగి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగుదాం అనుకున్నాం అనమాట. సో అట్లా వర్షం పడుతుంది, కామ్గా ఉంది వెదర్. నాకైతే చాలా బాగా అనిపించింది హార్ట్కి. సో ఇద్దరం కలిసి అట్లా బీచ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. మా మమ్మీ రికార్డ్ చేస్తుంది కొంచెము. సో ఇక్కడ నుంచి చూడండి. చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా.
సో మా బుడ్డోడిని లోపల పెట్టేసి నేను బయట ఎంజాయ్ చేస్తుంటే అస్సలు చూడండి అంటున్నాడు. వాడు కూడా బయటకు వస్తాడంట, వర్షంలో తడుస్తాడంట. సో కోల్డ్ కానీ ఏమైనా వచ్చేస్తుందామని చెప్పి నేను వాడు లోపలే ఉంచాను. అస్సలు ఆగట్లేదు అస్సలు వాడు. సో వాడిని కూడా కొంచెం బయటకు తీసానమాట. సో వర్షంలో తిరిగాడు కొంచెం సేపు. సో ఇంకటికి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సపోర్టింగ్ అస్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.